మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకొక సందేశం, దేవాలయాలకు వెళ్తున్నప్పుడు అమ్మవారి చీరలు దేవస్థానం వాళ్ళు వేలం వేస్తూ ఉంటారు. అమ్మవారి చీర కదా అని మనం ప్రసాదంగా కొనుక్కొని కట్టుకుంటాం. అమ్మవారి చీర కట్టుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ చీర కట్టుకొని ఉన్నప్పుడు మలమూత్ర విసర్జనలకు వెళ్ళకూడదు. పూజా సమయానికి ఆ చీరను ధరించాలి. ఒకవేళ మనకు అలా వెళ్లాల్సి వస్తే ఆ చీరను తడిపేసి విడిచి వేరే ఒక పాత నైటీ గాని పాత డ్రెస్ గాని తీసుకొని దానికి వెళ్ళాలి. మళ్ళీ అమ్మవారి చీర కట్టుకొని రాత్రి పడుకోకూడదు. అమ్మవారి చీరను ధరించడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే పూజారులు అనేక మంత్రాలతో పూజ చేసి సుగంధ ద్రవ్యాలు చల్లుతూ ఉంటారు. దానికి మంత్రం యొక్క శక్తి ఉంటుంది చీరలకి. ఆ మంత్ర శక్తి మనము ధరిస్తున్నప్పుడు అమ్మవారి యొక్క ఆశీస్సుగా మనకు ఆ చీర ధరించిన తర్వాతకు అటువంటి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ఆ మంత్రశక్తి వలన బహిర్గతంగా అంతరంగా చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉన్నా, శరీరంలో అస్వస్థత ఉన్నా లేకున్నా, గ్రహ దోషాలు ఏమన్నా అమ్మవారి యొక్క వస్త్రాన్ని, స్వామి యొక్క వస్త్రాలను ధరించడం వలన కొంతవరకు అవి ఉపశమనాన్ని పొందుతాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. కానీ దేవుళ్ళ దగ్గర తీసుకొస్తున్న పుష్పమాలలు గాని, పూలమాలలు గాని, వస్త్రాలు గాని, శ్రీచందనం గంధనం గాని, భస్మం గాని ఉన్నప్పుడు, మన ఒంటి మీద ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన చేయకూడదు. పక్క బట్టలు ముట్టుకొని ఎటు పడితే అటు అందరినీ తాకుతూ చేయకూడదు. ఒక శుభ్రతకు పాటించి ఆ వస్త్రాన్ని పవిత్రంగా దాచుకోవాలి. మనము అని గంగా నదిలో కానీ తడుపుకోవచ్చు. లేక నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా తడిపి ఆ తడిపిన నీటిని కూడా మొక్కల్లో పోయాలి. టాయిలెట్లలో, బాత్రూంలలో పోయకుండా అమ్మవారి వస్త్రాలు మనం కట్టుకున్న తర్వాత అవి ఒకసారి తడిపిన నీళ్లను కూడా మొక్కలలో గాని పవిత్రమైన స్థలంలో పోయాలి. ఇవి పాటిస్తే ఎవరైనా అమ్మవారి వస్త్రాలు ధరించే అవకాశం కలిగించుకోవచ్చు. స్వస్తి.